ఒరే తొత్తు కొడకల్లారా, నా కొంపలో తిరిగి రోజు ఇదేం కలిసి పోలీసు పనురా, పొండిరా పొండి. ఒరే పని చేసి అలిచిపోయానురా, వెళ్ళిపోండిరా, ఈ గలీజు పనులు వద్దురా. పోరా రాము, ఈ దొంగలా కొడుకులు పోండ్రా అంటే ఇట్లా తోసేస్తుండ్రు రాము. ఏంట్రా ఎదవ పనులకి తాతిల్లే కావాలంట్రా, అడిగితే పెద్ద ఆయన కొడతారా? రామా నువ్వే, మామిడి తోపుకాడ నువ్వే, నలుగు కాడ కూడా నువ్వే. ఎందురా నీ కోడి పెద్ద ఇదిరా. సార్ ఎవరయ్యా నువ్వు? నేరుగా లోపలికి వచ్చేసి పాలెం పంచాయతీ నుంచి వచ్చాను సార్. ఏంటి చెప్పి కలవాలంటే నీ రోజులు పట్టిందయ్యా. సరే అసలు జైలుకి వచ్చావు చెప్పు. మా చివరిపాలెం భూములు ఉన్నాయి కానీ మా పేరు మీద లేవయ్యా. మా పిల్లలు చదువుకునే దానికి పడింది కానీ మా పిల్లలు వెళ్ళకూడదయ్యా. ఇలా ఒంటి కాదు ఏంటి కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయ్యా. చివరిపాలెం నా కొడుకుల భూమిలో కదరా, అన్ని చంపేస్తే పొలం ఎట్ట మంది అవుతుందిరా. చూసేవాడు ఆవేశం నిన్ను నరక్కుండా చేశానని ఆ కోపాన్ని ఇంటి పని పిల్ల మీద చూపిస్తా ఉన్నాడు. అదే కోపం నీ మీద గాని నీ కుటుంబం మీద గాని పడకుండా ఉండాలంటే ఇంకో గంటలో పొలం కాగితాలు తెచ్చి నా కాళ్ళ కింద పడేయాల. అర్థమైందా? చేతినిండా డబ్బుతో ఊరు దాటిపోతుందామని సంతోషంగా ఉన్నట్టున్నావు. ముందు ఆ ధర్మారెడ్డి వర్గం నుంచి నన్ను కాపాడాడు నాయుడు గారు. ఊరికే కాదు, జీవితంగా యమలోకాన్ని పంపించడానికే కదా మేము వచ్చింది. ఏం మాట్లాడుతుంది నాకేం అర్థం కావట్లేదు. కెమెరా యాక్షన్. నీ అబ్బా, నీ పొలం ఏమన్నా రాయమన్నావా? ఆ జువ్వల పాలెం నా కొడుకుల భూమిలే కదరా రాయమనిందే. రోలింగ్ సార్. ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత జువ్వలపాలెం పంచాయతీ ఎన్నికల్లో ధర్మారెడ్డి తన ప్రత్యర్థి బత్తినాయుడు పైన ఒక్క ఓటు తేడాతో గెలుపొందాడు. బత్తినాయుడు కూర్చి మళ్ళా ధర్మారెడ్డి ఇక మీదట ఎవరైనా కొవ్వెక్కి కోలాటం ఆడితే లాటి కింద దించితే నోట్లోకి వస్తుంది. ఫుల్ స్టాప్ పెడుతున్నాం, ఫుల్ స్టాప్ పెడితే డైలాగ్ కరెక్ట్గా రాదు. అలా కోలుకొని అంటున్నాం. మీరు త్వరగా కోలుకొని మునుపట్లాగా డ్యూటీ చేయాలి. ఇట్లా అంటే మనం వచ్చేది కమాండింగ్ లో ఉండాలి ఓటు. ఇంకొంచెం బెటర్మెంట్ రోలింగ్. ఇట్లా కాదు లాయర్ గారు, మంచం దిగనియండి. మంచం ఎక్కించిన వాళ్ళందరినీ శాశ్వతంగా మంచానికి పరిమితం చేస్తా. ప్రతి ఓడు తెలుసు తురుము అంటే నాకు ఇక్కడ రేగిపోతా ఉన్నది. ఇప్పుడేమో రాముడు మంచి చేయాలని ఆశపడతారు, మరి మీరేమో రెడ్డి నాయుడు అని చెప్పి ఎదురెళ్తున్నారు. ఎందుకురా అమ్ముకున్నానంటే వాళ్ళకి ఎదురు వెళ్తే ప్రాణాలు పోతాయని భయపడి
ఊరే మనకి పూడు కూడా పెట్టదు. ఆ రెడ్డి నాయుడుతో ఉంటేనే మనకన్నీ జరిగిపోతాయి. అయినా ఊరు ఎట్టకపోతే మనకెందుకు ఆయన? మన మా మాటకి ఎందుకు చెప్తావేంద్రా? మా అమ్మ నాయన చిన్నప్పుడే చనిపోతే నాకు నా చెల్లికి నువ్వు అత్తయ్యగా అన్ని దగ్గర ఉండి చూసుకున్నారా? మీరు ఎట చెప్తే అటు తింటాం మావా. అయినా మీరేం చెప్పినా మా మంచి కోసమే కదా మావా. అప్పుడే నీకు నూరేళ్ళు నిన్నాయన ఆయన. అప్పుడే నీకు నూరేళ్ళు నిన్నాయన. చదువుకుంటే నీ బతుకు ఈ ఊరు బతుకు మారుతుంది అనుకున్నాను ఆయన. ఆ కొడుకులు అప్పుడే నేను పొట్టను పెట్టుకుంటా అనుకున్నాను నాయన. పొట్టను పెట్టుకోలేదు నాయన నేను. ఆ కొడుకులు ఈ ఊరు బతుకులు మారుతాయి, నీ బతుకు ఊరు బతుకులు మారుతాయి అనుకున్నాను నాయన. అప్పుడే పొట్టను పెట్టుకున్నాను నా కొడుకులు, నా బిడ్డను. అవసరంగా మన బిడ్డను పట్టును పెట్టుకున్నారయ్యా. ఇప్పుడు పోయిన బిడ్డ తిరిగి వస్తున్నాయ్యా. బిడ్డ 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 లే బిడ్డ. నూరేళ్ళు నిండిపోయాను ఆయన. నువ్వు చదువుకుంటే ప్రయోజకుడు అవుతావని ఈ ఊరు బతుకులు నీ బతుకులు మారుతాయి అనుకున్నాం బిడ్డ. అప్పుడే నూరేళ్ళు నిండిపోయినాయా? చదువుకుంటే చంపేస్తారా నా కొడుకులా? చదువుకుంటే చంపేస్తారా నా కొడుకులా? లేనాయనా ఎంత అందంగా ఉన్నావే పిల్ల. ఊళ్ళో అందరూ రంగయ్య గారు మనవరాలు అందంగా ఉండాలంటే అందరూ అనుకున్నా. నిజంగానే నీకు నా రిష్టే తగినట్టుంది. అందంగా ఉన్నావు కదా. హనుమంతు, ఈ పట్నం పిల్ల పంతులమ్మ ఎలా ఉందరు? ఓ అయ్యారమ్మో, నువ్వు చెప్పే చదువు మీ తాత రంగయ్యతో మొదలు పెట్టుకో. ఈ ఊర్లో బడి ఉంది. ఆ బడి గేట్ మీరని కూడా మీరు తాకలేదు. ఈ ఊర్లో పొలాలు ఉన్నాయి. అది దేని జన్మలేసినా మీరు కావు. అగ్రకులాల నడుమ నలిగి వీధి దీపాల కింద చదివి మన భారత రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారు ఎందులో పేదలకు పెద్దలకు మార్గదర్శకుడై వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాడు. ఇప్పుడు ఈ ఊరి పిల్లల చదువు బానిసలు బతుకు మార్చే ప్రాణవాయువు. నలుగురికి 4 అక్షరాలు నేర్పించినా నా ప్రాణం పోయినా ఆ నలుగురు 40 మంది నేర్పిస్తానే తృప్తి పడతాను. మనకెందుకు బాబు తలనొప్పి? నువ్వెన్నిట్లో తలకొద్దు బాబు. నువ్వేమో మంచిగా చేస్తావు, నీకేమో చెడెదురవుతుంది. మనకి ఎందుకు కర్మ చెప్పు. ఇదిగో ఇప్పుడు కూడా నా మాట వినలేదనుకో, నేను ఈ శాస్త్రికి చెప్పేస్తా. ఏ మహాలక్ష్మి, మా అమ్మ కానీ ఎవరికైనా ఈ విషయం చెప్పావో నేను చచ్చినంత ఉంటే